ఒక స్పిన్నర్ బౌలింగ్ చేయడానికి వస్తున్నాడు. బ్యాటర్ హెల్మెట్ తీసేసి చాలా రిలాక్స్ గా నిలబడ్డాడు. కానీ మరుక్షణమే ఆ స్పిన్నర్ ఏకంగా 120 కిలోమీటర్ల స్పీడ్తో ఒక భయంకరమైన బౌన్సర్ను విసిరితే ఆ బ్యాటర్ పరిస్థితి ఏంటి? అది ఆ బౌన్సర్ పడింది మరెవరికో కాదు, ఆ బౌలర్ సొంత తమ్ముడికే అయితే? అవును, మనం మాట్లాడుకుంటున్నది మరెవరి గురించో కాదు, ఈ ఐపీఎల్లో విసిరిమింగే బౌలర్ అని అందరూ ట్రోల్ చేస్తున్న కృణాల్ పాండ్యా గురించి. మామూలుగా అయితే ఒక స్పిన్నర్ గూగ్లీనో, ఆర్మ్ బాలో, క్యారమ్ బాలో లేదా ఫ్లిప్పరో అని ఏదో ఒకటి వేస్తాడు, కానీ బౌన్సర్ వెయ్యడు. అందుకే ఈ ఐపీఎల్లో కృణాల్ పాండ్యాని వీడు స్పిన్నరా, పేస్ బౌలరా అని అందరూ ఒక రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. అతన్ని బ్యాన్ చేయాలని ఐసీసీకి రిక్వెస్ట్లు కూడా చేస్తున్నారు. అయితే అసలు కృణాల్ ఇలా ఎందుకు బౌలింగ్ చేస్తున్నాడు? అతని బౌలింగ్ వస్తున్న కాంట్రవర్సీలేంటి? కృణాల్ బౌలింగ్ యాక్షన్ పై ఐసీసీ బ్యాన్ విధించనుందా? కృణాల్కి హార్దిక్కి మధ్య ఉన్న గొడవేంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సాధారణంగా మనం స్పిన్నర్లను చూసినప్పుడు వారు బంతిని గాలిలో తిప్పడం లేదా నెమ్మదిగా వేయడం చూస్తాం. కానీ కృణాల్ పాండ్యా మాత్రం ఈ 2026 సీజన్లో కొత్త రూపును సంతరించుకున్నాడు. దీన్ని విశ్లేషకులు బౌన్సర్ రెవల్యూషన్ అని పిలుస్తున్నారు. ఒక ఇంటర్వ్యూలో కృణాల్ మాట్లాడుతూ ఆధునిక క్రికెట్లో బ్యాటర్లు చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నారని, అందుకే బౌలర్లు కూడా కొత్త ఆయుధాలను సిద్ధం చేసుకోవాలని చెప్పాడు. ముఖ్యంగా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చిన తర్వాత జట్లలో 8 మంది ప్యూర్ బ్యాటర్లు ఉంటున్నారని, అలాంటి సమయంలో ఒక ఫింగర్ స్పిన్నర్గా మనువర సాగించడం చాలా కష్టమని అతను చెప్పాడు. అందుకే అతను తన బౌలింగ్ యాక్షన్లో కొన్ని విప్లవాత్మకమైన మార్పులు చేసుకున్నాడు. ఒకప్పుడు అతను క్రీజు మూల నుండి చిన్న అడుగులతో బౌలింగ్ చేసేవాడు. కానీ ఇప్పుడు తన శరీరాన్ని మరింత ఎత్తుగా ఉంచి భుజంపై ఎక్కువ ఒత్తిడి పెట్టి చాలా స్పీడ్గా బాల్ వేస్తున్నాడు. ఈ బౌన్సర్లు ఎంత వేగంగా వస్తున్నాయంటే కృణాల్ ఏకంగా 125 కిలోమీటర్ల స్పీడ్తో వేస్తున్నాడు. ఇది సాధారణ మీడియం పేస్ బౌలర్ల స్పీడ్తో సమానం. ఆర్సీబీ మ్యాచ్లలో వికెట్ కీపర్ జితేష్ శర్మ కూడా ఈ బౌన్సర్లను అందుకోవడానికి స్టంప్స్ వెనుక నుండి గాలిలోకి ఎగరాల్సి వస్తోంది. ఈ వ్యూహం ఎంత సక్సెస్ అయిందంటే ఐపీఎల్ 2026లో కృణాల్ పాండ్యా ఇప్పటి వరకు 7 కీలక వికెట్లు పరగొట్టాడు. శివం దూబే, వెంకటేష్ అయ్యర్, షిమ్రోన్ హెట్మేయర్ వంటి హార్డ్ హిట్టర్లు కూడా కృణాల్ వేసే ఈ సడన్ బౌన్సర్లకు బలైపోయారు. తన బౌలింగ్లో వైవిధ్యం కోసం కృణాల్ సైడ్ ఆర్మ్ డెలివరీలను కూడా వాడుతున్నాడు. ఇది బ్యాటర్లను మరింత గందరగోళానికి గురిచేస్తోంది. ఒక స్పిన్నర్ ఇలా బౌలింగ్ చేయడం ఎవరూ కూడా ముందెన్నడూ చూడలేదు. ఇక్కడ మనం కృణాల్ పాండ్యా యొక్క స్ట్రీట్ స్మార్ట్ ఎబిలిటీ గురించి మాట్లాడుకోవాలి. అతను కేవలం బౌన్సర్లు మాత్రమే వేయటం లేదు. బ్యాటర్లు బౌన్సర్ కోసం సిద్ధంగా ఉన్నప్పుడు తన పాత స్టైల్ క్లాసికల్ స్పిన్ బౌలింగ్తో వారిని బోల్తా కొట్టిస్తున్నాడు. సూర్యకుమార్ యాదవ్ వంటి స్టార్ బ్యాటర్ వికెట్ తీయడానికి కూడా అతను ఇదే ప్లాన్ని వాడాడు. సూర్య స్వీప్ షాట్ ఆడతాడని ముందే ఊహించిన కృణాల్ బాల్ స్పీడ్ తగ్గించి కాస్త ముందుగా డిప్ అయ్యేలా వేశారు. దానితో సూర్య క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కృణాల్ తన బౌలింగ్ గురించి చెబుతూ తాను నెట్స్లో బౌన్సర్లు లేదా యార్కర్లు ఎక్కువగా ప్రాక్టీస్ చేయనని, కేవలం తన బేసిక్ స్పిన్ బౌలింగ్ మీదనే దృష్టి పెడతానని, మ్యాచ్లో మాత్రం తన అంతరాత్మ చెప్పినట్లుగా నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. ఇక కృణాల్ పాండ్యా బౌన్సర్లను డీకోడ్ చేయడం బ్యాటర్లకు ఒక పెద్ద సవాలుగా మారింది. విశ్లేషణల ప్రకారం కృణాల్ 2 రకాల బౌన్సర్లు వేస్తాడు. ఒక రకమైన బౌన్సర్లో అతని చేతి లోడప్ నార్మల్గానే ఉంటుంది, దానిని గుర్తించడం దాదాపు అసాధ్యం. రెండో రకమైన బౌన్సర్లో అతని ముందు చేయి అంత వెనక్కి వెళ్లదు. ఇది బ్యాటర్లకు ఒక చిన్న క్లూ ఇస్తుంది. బాల్ని వదిలే టైంలో అతను తన ముందు కాలును కూడా తక్కువగా సాగదీస్తాడు. ఇది వేగాన్ని పెంచడానికి అతను చేసే ప్రయత్నం. ఈ చిన్న చిన్న మార్పులను గమనించడం బ్యాటర్లకు సెకన్ల వ్యవధిలో సాధ్యం కావడం లేదు. ముఖ్యంగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లకు కృణాల్ ఎక్కువగా బౌన్సర్లు వేస్తున్నట్లు స్టాట్స్ చెబుతున్నాయి. ఇక ఈ సీజన్లో అత్యంత చర్చనీయాంశమైన విషయం కృణాల్ మరియు హార్దిక్ పాండ్యాల మధ్య ఉన్న సంబంధం. వంకడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ మరియు ఆర్సీబీ తలపరినప్పుడు అందరి కళ్ళు ఈ అన్నదమ్ముల మీదనే ఉన్నాయి. గతంలో వీరు గ్రౌండ్లో ఎంతో ఆప్యాయంగా పలకరించుకునేవారు. కానీ ఈసారి ఇద్దరూ చాలా రిజర్వ్డ్గా కనిపించారు. హార్దిక్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కృణాల్ ఒక భయంకరమైన బౌన్సర్ వేశాడు. దాని నుండి హార్దిక్ అతి కష్టం మీద తప్పించుకున్నాడు. తన అన్న నుండి అలాంటి బౌలింగ్ అతను అస్సలు ఊహించలేదు.
ఆ తర్వాత హార్దిక్ అవుట్ అయినప్పుడు అతని వికెట్ తీసిన బౌలర్ కంటే కృణాల్ ఎక్కువగా సెలబ్రేట్ చేసుకోవడం చూసి సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు మొదలయ్యాయి. మ్యాచ్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో కృణాల్ మాట్లాడుతూ, వంకడే నా గుండెకు దగ్గరైన స్టేడియం, కానీ ఎవరో ఒక పాండ్యా గెలవాలి గరదా, అది నేనయ్యాను అని చాలా తెలివిగా సమాధానమిచ్చాడు. ఈ పుకార్లను అదుపు చేయడానికి హార్దిక్ కొడుకు అగస్త్య పాండ్యా సోషల్ మీడియాలో ఒక ఫోటో పోస్ట్ చేశాడు. అందులో హార్దిక్, కృణాల్ మరియు వాడి పిల్లలు కలిసి ఉన్నారు. దానికి ఆల్ ఈజ్ ఓకే అని క్యాప్షన్ ఇచ్చాడు. కానీ క్రికెట్ అభిమానులు అంత తేలిగ్గా నమ్మడం లేదు. ఎందుకంటే ఆ ఫోటోలో హార్దిక్ మరియు కృణాల్ హెయిర్ స్టైల్స్ పాతవిగా ఉన్నాయని, అది ఇప్పుడు తీసిన ఫోటో కాదని వారు ఎత్తి చూపుతున్నారు. ప్రస్తుతం హార్దిక్ బ్లాండ్ మోహాక్ స్టైల్లో ఉండగా ఫోటోలో మాత్రం సాధారణంగా ఉన్నాడు. దీనితో అన్నదమ్ముల మధ్య గొడవ నిజమేనని, ఆ ఫోటో కేవలం పరిస్థితిని చక్కదిద్దడానికి చేసిన ఒక ప్రయత్నం మాత్రమేనని నెటిజన్లు భావిస్తున్నారు. 2026 టీ20 వరల్డ్ కప్ తర్వాత వీరి మధ్య ఏదో తీవ్రమైన గొడవ జరిగిందని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఆర్సీబీ పోడ్కాస్ట్లో దానిష్ సేట్ అడిగిన ప్రశ్నలకు కృణాల్ నవ్వుతూ సమాధానమిచ్చాడు. మా మధ్య అంతా బాగుంది అని ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ అదే సమయంలో లక్నో సూపర్ జైంట్స్ యువ ఆటగాడు ముకుల్ చౌదరిని అతను స్లెడ్జింగ్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. దానిపై కృణాల్ స్పందిస్తూ, తాను అతనిని ఏమీ అనలేదని, కేవలం ముకుల్ నువ్వు సిక్సర్లు కొట్టగలవు కదా, ప్యాడిల్ స్వీప్ ఎందుకు ఆడుతున్నావు అని జోక్ చేశానని చెప్పాడు. తన హెయిర్ స్టైల్ మరియు సీరియస్ లుక్ వల్ల ప్రజలు తనను కోపంగా ఉన్నట్లు భావిస్తారని, కానీ తాను లోపల చాలా ప్రశాంతమైన వ్యక్తినని ఆయన చెప్పుకొచ్చారు. అయితే కృణాల్ పాండ్యా కెరీర్లో అతనికి ట్రోల్స్ కొత్తేమీ కాదు. 2018లో గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియాపై 4 ఓవర్లలో 55 రన్స్ ఇచ్చినప్పుడు ఫ్యాన్స్ అందరూ అతన్ని దారుణంగా తిట్టారు. ఇక సంజయ్ మంజ్రేకర్ వంటి కామెంటేటర్స్ అయితే కృణాల్ వల్ల టీమిండియా బౌలింగ్ బలహీనపడిందని ట్వీట్ చేశారు. కానీ కృణాల్ ఆ మాటలకు బలహీనపడకుండా ఎప్పుడూ తన ఆటతోనే సమాధానమిచ్చారు. నిజానికి గ్లెన్ మ్యాక్స్వెల్ వంటి వారు కూడా కృణాల్ మరియు బుమ్రాలను ఎదుర్కోవడం చాలా కష్టమని ఒప్పుకున్నారు. కృణాల్ ఒక ఆల్రౌండర్ అని, అతనిని కేవలం బౌలర్గా చూడడం తప్పని ఆయన మద్దతుదారులు వాదిస్తారు. తనపై వచ్చిన ప్రతి విమర్శను కృణాల్ తన ఎదుగుదలకు సోపానంగా మార్చుకున్నారు. ఇక ఆర్సీబీ చరిత్రలో 2025 సంవత్సరం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆర్సీబీ మొదటిసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ఆ విజయంలో కృణాల్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పై 4 ఓవర్లలో కేవలం 17 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. శశాంక్ సింగ్ విధ్వంసం సృష్టిస్తున్న సమయంలో కృణాల్ వచ్చి పరుగులను నియంత్రించి మ్యాచ్ను ఆర్సీబీ వైపు తిప్పాడు. రజత్ పటిదార్ వంటి యువ కెప్టెన్లకు కృణాల్ అనుభవం ఎంతో తోడ్పడింది. ప్రస్తుతం కృణాల్ పాండ్యా చుట్టూ ఒక పెద్ద వివాదం కూడా నడుస్తోంది. అదే ఆయన ఇల్లీగల్ బౌలింగ్ యాక్షన్. సోషల్ మీడియాలో ఆయన బౌన్సర్లు వేసేటప్పుడు చెయ్యిని 15 డిగ్రీల కంటే ఎక్కువ వంచుతున్నాడని, దీనివల్ల అతనిపై బ్యాన్ విధించే అవకాశం ఉందని పుకార్లు వస్తున్నాయి. అనాయ్ అయితే బీసీసీఐ ఇప్పటి వరకు దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఐపీఎల్ 2026 పాలసీ ప్రకారం ఎవరైనా బౌలర్ మీద అనుమానం వస్తే అంపైర్లు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆ ఆటగాడు ఐసీసీ గుర్తింపు పొందిన సెంటర్లలో బయోమెకానిక్స్ పరీక్షలు చేయించుకోవాలి. కృణాల్ ప్రస్తుతం సస్పెక్ట్ లిస్ట్లో లేరు, కానీ అతని వింతైన యాక్షన్ మాత్రం నిరంతరం నిఘాలో ఉంది. కానీ ఒకవేళ కృణాల్ బౌలింగ్ యాక్షన్లో తప్పు ఉంటే కృణాల్ నెక్స్ట్ మ్యాచ్లో ఆడే అవకాశం ఉండదు. ఇక ఎన్సీఏ రిపోర్ట్లో కూడా కృణాల్ బౌలింగ్ యాక్షన్ ఐసీసీ నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే అతనిపై పూర్తి స్థాయిలో బ్యాన్ విధించే అవకాశం ఉంది. కృణాల్ వ్యక్తిత్వం గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆయన తన బౌలింగ్ కంటే సెలబ్రేషన్లకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాడు. ఒక డాట్ బాల్ వేసినా లేదా తన తప్పు లేకుండా వికెట్ పడినా అతను చేసే సెలబ్రేషన్లు చూసి నెటిజన్లు అతన్ని ఎప్పుడూ ట్రోల్ చేస్తుంటారు. ఇక 2016-17 టైంలో ఏబీ డివిలియర్స్ను వరుసగా 4 సార్లు అవుట్ చేసినప్పుడు అతను 4 వేళ్లు చూపించి సెలబ్రేట్ చేసుకోవడం అప్పట్లో ఆర్సీబీ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. కానీ ఇప్పుడు అదే ఆర్సీబీ అభిమానులు కృణాల్ తమ సొంత గ్యారీ సోబర్స్ లాగా ఆరాధిస్తున్నారు. దినేష్ కార్తిక్ పెట్టిన ఒక ఫోటోలో బౌలర్ల ప్రస్తావన లేకపోతే బ్రో బౌలర్ల ఫోటోలు ఏవి అని కృణాల్ గట్టిగా అరిగారంటే జట్టు పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత అర్థమవుతుంది. మనం ఈ మొత్తం ప్రయాణాన్ని గమనిస్తే
కృణాల్ పాండ్యా కేవలం ఒక ఆటగాడు మాత్రమే కాదు, ఒక గొప్ప వ్యూహకర్త అని అర్థమవుతుంది. ఈడెన్ గార్డెన్స్లో కేకేఆర్ పై అతను 3 వికెట్లు తీసిన తీరు ఆయన తెలివితేటలకు నిదర్శనం. స్లో వికెట్ కాకపోయినా తన వేగం మరియు లెంగ్త్ను మారుస్తూ రింకు సింగ్ వంటి ఫినిషర్లను కట్టడి చేశారు. ఒక ఓవర్లో 3 వికెట్లు తీసి మ్యాచ్ను మలుపు తిప్పాడు. క్రికెట్ ప్రపంచంలో ఫింగర్ స్పిన్నర్లు కనుమరుగవుతున్న తరుణంలో కృణాల్ పాండ్యా తన వినూత్న శైలితో ఒక కొత్త ఆశను చిగురింపచేస్తున్నాడు. ముగింపుగా చూస్తే కృణాల్ పాండ్యా జీవితం మనకి ఎన్నో పాఠాలను నేర్పుతోంది. విమర్శలు వచ్చినప్పుడు కుంగిపోకుండా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం రీఇన్వెంట్ చేసుకోవాలని అతను నిరూపించాడు. తన తమ్ముడితో గొడవలు ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే గ్రౌండ్లో మాత్రం అతను ఒక ప్రొఫెషనల్గా తన బాధ్యతను నెరవేరుస్తున్నాడు. ఆర్సీబీ సాధించిన ఆ చారిత్రాత్మక విజయంలో అతని పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. తనదైన శైలిలో బౌన్సర్లు వేస్తూ వివాదాలను ఎదుర్కొంటూ కృణాల్ పాండ్యా క్రికెట్లో ఒక విలక్షణమైన ముద్ర వేశాడు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.